కపిరాజు. ఒకానొక రాజుకు 7 భార్యలు. ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ సంతతి మాత్రం లేదు. ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు కనపడి మంత్రమహిమలు గల 6 అరటిపళ్ళు రాజుకిచ్చాడు. రాజు సంతోషించాడు కానీ తీరా చూస్తే పళ్ళు 6 మాత్రమే ఉన్నాయి. వీటిని 7 భార్యలకు ఎలా పంచడం? అదృష్టవశాత్తు ఆ సమయాన కోటలో 6 రాణిలు మాత్రమే ఉన్నారు. చిన్నరాణి చుట్టాలింటికి చూడబోయింది. ఆమె వస్తే చూచుకోవచ్చునని చెప్పి 6కి 6 పళ్ళిచ్చాడు. ఇంతలో చిన్నరాణి వచ్చి తను లేకుండా వాళ్ళు ఇలా చేస్తారా అనే కోపంతో వాళ్ళు పారవేసిన తొక్కలు తినివేసింది. ఆమెను చూచి అక్కలు, ఏమిటి కోతిలాగా తొక్కలు తింటున్నది, దీనికి కోతి పిల్లే పుడుతుంది అని గేల్ చేశారు. అన్నట్టుగానే 6 రాణీలకు చక్కటి బిడ్డలు పుట్టారు. చిన్నరానికి కోతిపిల్ల పుట్టింది. ఒకనాడు కొడుకులు 6 తండ్రి వద్దకు వెళ్ళి ఓడ ప్రయాణం చేసి ప్రపంచం చుట్టి వస్తామనగా రాజు సరే అన్నాడు. కపిరాజు కూడా వస్తానంటే వాళ్ళు వీల్లేదని చెప్పి కసిరి కొట్టేశారు. అప్పుడు కపిరాజు వాళ్ళకు తెలియకుండా ముందే పోయి ఓడలో ఒక మూల నక్కి కూర్చున్నాడు. తరువాత ఈ సంగతి తెలిసి అన్నలు ఆశ్చర్యపోయారు. ఓడ పోయి పోయి వారం రోజులకు ఒక తీరం చేరుకున్నది. ఆ రాజ్యంలో గొప్ప కోలాహలంగా ఉన్నది. అదేమిటంటే తన సింహాసనానికి ఎదుట ఉన్న రాతిని ఎవరైతే ఎత్తగలరో వారికి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చూచి 6 అన్నదమ్ములు పోయి రాళ్ళు ఎత్తబోయారు. కానీ కదపలేక తెల్ల ముఖాలు వేశారు. అప్పుడు కపిరాజు దర్బారుకు వెళ్ళి ఆ బ్రహ్మాండమైన రాతిని అవలీలగా పైకి ఎత్తే వరకు అందరూ మెచ్చుకున్నారు. కపిరాజును పెళ్లాడటం రాజకుమారికి ఇష్టం లేకపోయింది. కానీ తను చేసిన ప్రకటన తప్పకూడదని రాజు కూతుర్ని ఒప్పించగా పెళ్లి జరిగింది. తరువాత కపిరాజు భార్యతో సహా వాళ్ళ దేశానికి బయలుదేరాడు. ఓడ వెళ్ళి వెళ్ళి ఒక ద్వీపం చేరుకున్నది. కపిరాజుకి ఆ ద్వీపాన్ని ఏలే రాజకూతురు కనపడింది. ఆమె సౌందర్యవతి మాత్రమే కాక మంత్ర విద్యల్లో ప్రవీణురాలు. ఆ కపిరాజు సుందరుడని శాపవశాన ఇలా ఉన్నాడని గ్రహించి అతన్ని పెళ్లాడడానికి ఆమె నిశ్చయించుకున్నది. ఆమె తన ఉద్దేశాన్ని కపిరాజుకు తెలిపే వరకు అతను సమ్మతించాడు. పెళ్ళయిపోయింది. ఈమెను వెంటబెట్టుకొని కపిరాజు ఓడవద్దకు పోయేసరికి పెద్ద భార్య విచారంగా ఉండటం చూచి రెండో భార్య, అక్క, నీ విచారానికి కారణమేమిటి? నీ భర్త కురీపిగా ఉన్నాడనేనా లేక మరేదైనానా అని అడిగింది. అంతకంటే ఏం కావాలే అని పెద్ద భార్య అనేసరికి కపిరాజు జన్మను గురించిన రహస్యం చెప్పి ధైర్యంగా ఉండమన్నది. చిన్న భార్య మంత్రబలం వల్ల కపిరాజు కోతి చర్మం ఊడి కింద పడిపోయింది. అతను అపురూప సౌందర్యంతో ప్రకాశించే రాజకుమారునిగా మారిపోయాడు. ఈ మార్పుకి భార్యలిద్దరు సంతోషించి ఆ రాజకుమారుణ్ణి భక్తితో సేవిస్తూ అన్యోన్యంగా ఉన్నారు. ఇదండి కపిరాజు కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.